1927లో ఆ రోజుట్లోనే మహాద్యుద్యమం ద్వారా దళితులకు నీటి హక్కును కల్పించాడు. 1930లో కాలారం ఆలయ ప్రవేశం చేసి వీళ్ళందరినీ దేవాలయానికి తీసుకుపోయే విధంగా ముందుకు పోయాడు. 40 ఏళ్ళలో స్వతంత్ర భారతదేశంలో తొలి మంత్రివర్గంలో కీలక పాత్ర పోషించారు. ఈరోజు రాజ్యాంగం మనం చదువుకుంటున్నాం. ఈరోజు మీకు నాకు మనందరికి హక్కులున్నాయంటే దానికి కారణం అంబేద్కర్ గారు. ఈరోజు మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నామంటే అది రాజ్యాంగంలో మనకు పొందుపరిచినటువంటి హక్కు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన చైర్మన్గా పనిచేశాడు. ఒక మేధావిగా ఈ రాజ్యాంగాన్ని రాశాడు. ఇందులో ప్రత్యేకంగా సామాజిక న్యాయం, మౌలిక హక్కులు, సమానత్వం ఈ మూటిపైన మొత్తం ఆయన రాజ్యాంగాన్ని రాసే పరిస్థితికి వచ్చారు. అంతేకాకుండా ఆయన కల్పించిన ఈ రాజ్యాంగం చూస్తే ఈరోజు భారతదేశం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మన పిల్లల్ని మీరు చూశారు. ఇక్కడ పుట్టిన పిల్లలు విదేశాలకు పోయి అక్కడున్న వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారంటే అది రాజ్యాంగంలో చూపించిన దారి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కారణం ఆ మహనీయుడు అంబేద్కర్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజ్యాంగం ఒక పేపర్ కాదు, ఒక పుస్తకం కాదు, మనందరికీ ఇది ఒక పవిత్రమైన గ్రంథం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యానికి దశ దిశ నిర్దేశించిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన ఏ ఒక్కరి వ్యక్తి కాదు, ఏ వర్గానికో ప్రతినిధి కాదు. ఆయన అందరి వాడు, మనందరి ఆస్తి, దేశ సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి అంబేద్కర్ గారంటే అమితమైన గౌరవం. అందుకే మీరందరూ ఒకసారి చూస్తే నేషనల్ ఫ్రంట్లో ఎన్టీ రామారావు గారు కన్వీనర్గా ఉండి, చైర్మన్గా ఉండి, విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1990లో భారతరత్న ఇచ్చిన ఘనత ఆనాటి నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్కి దక్కింది. ఆయన్ని గుర్తించిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అదే మరి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ దళితులకు అండగా ఉంటుంది, గుర్తింపిచ్చిన పార్టీ. తొలిసారి లోకసభలో జిఎంసి బాలయోగిని స్పీకర్గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరి అసెంబ్లీలో ప్రతిభా భారతిని తొలిసారి స్పీకర్గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రపతిగా కేఆర్ నారాయణ గారికి మద్దతు ఇచ్చాం. అలాంటి మంచి వ్యక్తిని తీసుకొచ్చి ఆ రోజు ముందుకు తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.